నేను ఇన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్లో నేను ఇంత కష్టపడి చదువుకొని లేకపోతే ఇంత క్యారెక్టర్గా బతుకుతుంది, నువ్వు తీసుకెళ్ళి ఆ అమ్మాయిలకి ఈ అమ్మాయిలకి నన్ను ఇలాంటిదే అది అది ఇన్ని కోట్లు అడిగింది, ఇది చేస్తుంది అది చేస్తుంది, దేనికి? ఆ మనిషిని చంపేస్తుంది నువ్వు. నిన్ను నేను ఏమైనా చేశాను అనిపిస్తే నేను ఇది సెకండ్ టైం చెప్తున్నా, నీకు నేను సారీ చెప్తానికి కూడా నేను రెడీగా ఉన్నా. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు నీ డిగ్నిటీ కాపాడగలిగేది కూడా నేనే. సారీ ఫర్ ఇంటరప్షన్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ట్వైస్ నేను చూసినట్టున్నా. బాధ ఇంతవరకు వస్తుంది, గొంతులో ఆపేస్తారు. ట్రూ రైట్ కదా సార్? అసలు నీటిని రానివ్వరు సార్. నేను చాలా బాధపడి చాలా ఏడ్చాక ఏమర్థం చేసుకున్నానంటే సార్, ప్రపంచంలో అత్యంత చీప్ మనిషి కూడా తను మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ వరకు వచ్చింది. ఆమె ట్రూ ట్రూ సార్. సార్ ఇంత ప్రేమించిన వ్యక్తి గురించి ఎంత బాధపడితే బయటికి రావాలి, అండ్ ఎంత గుండెల్లో ఇది ఉంటే అంత అణగదొక్కుకొని మాట్లాడాలి. ఇప్పుడు నా ఆపోజిట్ ప్రేమ ఇంకా ఉంది సంవాట్. కొట్టిపారేలేనైతే కొట్టిపారేసేది కాదు, బట్ బహుశా మీరు డినై చేయొచ్చు. సమ్వేర్ ఎక్కడో కార్నర్ లో ఉంది, పూర్తిగా డినై చేయలేకపోవచ్చు. అదే రెస్పెక్ట్ ఉంటుందేమో సార్. ఇప్పుడు నాకు చేస్తున్నట్టుకైతే లేదు. ఒకవేళ అతను రియలైజ్ అయ్యి నేను పలానా తప్పులు చేశాను, నా దగ్గర అడ్మిట్ చేసి, అవును గౌతు జనవరిలో ఎలా అయితే అడ్మిట్ చేస్తాడు, ఇప్పుడు కూడా నన్ను ఎంతమందితో ట్రాల్ చేపిస్తున్నాడు, ఎంతమందితో మాట్లాడిస్తున్నాడు, బయట చెప్పకపోయినా నా దగ్గరికి వచ్చి అవును నేను ఫోన్లు ఏం పెట్టను, రికార్డులు ఏం చేయను, ఓకే బయట పెడతా ఫోన్లు, జెన్యూన్గా కూర్చొని నేను ఇలా చేశాను గౌతు, ఇక నుంచి నాకు నువ్వు రెస్పెక్ట్, నీకు నేను రెస్పెక్ట్ ఇస్తా, నాకో ప్రొఫెషన్ ఉంది నువ్వు డిస్టర్బ్ చేయకు, నీకో ప్రొఫెషన్ ఉంది నేను డిస్టర్బ్ చేయను, ఇదే అడిగా నేను. ఇదంతా స్టార్ట్ అవ్వక ముందు కూడా అడిగింది ఇదే. దీనికి అతను వస్తే అసలు మాకు ప్రాబ్లం ఏంటి సార్? ఇక్కడ ప్రాబ్లం సోర్స్ ఏంటి? ధర్మాకి కలిసే ఉన్నాం సార్. ఇప్పుడు విడివిడిగా పేరెంట్స్ గా ఉండటానికి మాకు ఓకే అంటున్నా, నాకు ఓకే అంటున్నా, అతని సంగతి నాకు తెలీదు సార్. ఇప్పుడు అతను అంత సీరియస్ గా మొహం మార్చుకొని వెళ్ళాడు, నన్ను చూసి నేను నవ్వుతున్నాను. రేపు నా బిడ్డ కూర్చొని ఉంటాడు, అతను నన్ను చూసి మొహం అలా పెట్టుకుంటే బిడ్డకి ఎలా ఉంటుంది? కనీసం మాట్లాడలేని వ్యక్తి ఏం పేరెంటింగ్ కో పేరెంటింగ్ చేస్తాం సార్ మేము? ఇప్పుడు కో పేరెంటింగ్ చేయాలంటే ఇప్పుడు ఉన్నారు సార్, బ్రేకప్లు అయ్యి విడిపోయి విడివిడిగా ఉంటా కూడా ఇంటికి వస్తే ఒక కాఫీ పెట్టించి లేకపోతే ఒక టీ పెట్టించి కూర్చో అని చెప్పి, బిడ్డ ఇప్పుడే బయటకు వెళ్ళాడనో బిడ్డను బయటికి తీసుకెళ్ళానో చెప్తున్న ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పాపం చాలా గోత్రు అయిందిలే నా వల్ల అని యాక్సెప్ట్ చేసి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి డిగ్నిఫైడ్గా బతకని ఏమైద్ది, ఒకప్పుడు మనం ప్రేమించిన అమ్మాయే కదా అని ఆలోచిస్తున్న మగాళ్ళు ఉన్నారు. ఇతనికి బుర్రలో ఏదో పురుగు దూరింది, ఆ పురుగు తీసేవాళ్ళు లేరు, అది ఇబ్బంది. ఇప్పుడు ఎక్కడ నాకు ఎవరు సపోర్ట్ చేస్తారో అనే యాంగ్జైటీ, ఓవర్ పొసెసివ్నెస్, ఎవరు పడితే వాళ్ళ మీద పెయింట్లు వేస్తే ఎలా సార్? అతనికే ఎనిమీస్ కదా. ఇప్పుడు నా గురించి ఇన్ని పేజెస్లో వేశారు, అతను ఎనిమిటీ పెంచుకోవటమే కాదు. ఆ జర్నలిస్ట్ ఇంకా కామ్గా ఉన్నారు సార్. నేను ఆ జర్నలిస్ట్తో మాట్లాడా, నా బాధ నేను ఓపెన్ అయి చెప్పుకున్నా. శ్రీను గారు కూడా, నా కజిన్ కూడా ఉన్నారు. ఆయన, నేను ఈరోజు వాస్తవం చెప్తున్నా, ఆయన నాకు ఒకటే చెప్పారు, అమ్మ ఎప్పుడైనా కుక్క తోకను ఆడించాలి కానీ తోక కుక్కను ఆడించకూడదు. నువ్వు మీడియాకి వెళ్తే తోక కుక్కను ఆడించినట్టు అయింది. ఈ విషయం చెప్తున్నందుకు నన్ను క్షమించండి సార్. ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ, అసలు నా లైఫ్లో మీ స్టాండ్ ఏంటో కూడా నేను చెప్పడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఏ మార్క్స్ వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద. సో ఆయన చెప్పింది అది. ఆయన చెప్పింది ఏంటంటే మీడియాకి వెళ్ళకమ్మా, నువ్వు శ్రీను గారు కజిన్వి, మీ ఫాదర్ ఇలా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. కరెక్ట్ హియర్, బికాస్ నేను కూడా లోకల్, మరి చెప్పాలంటే స్థానిక మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు వర్క్ చేస్తున్నా. వీ కెనాట్ జడ్జ్ ఎవ్రీ వన్ లైక్ సేమ్. అఫ్ కోర్స్ మీడియా ప్లాట్ఫామ్స్ డిఫరెన్స్గా ఉంటుండొచ్చు, కాజ్ కోసం పనిచేస్తుండొచ్చు, బట్ ఇంటెన్షన్స్ డిఫరెన్స్గా ఉంటుండొచ్చు. చూసింగ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని సందర్భాల్లో కలపడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, కొట్టి పడడానికి లేదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను అదే చెప్తున్నా. ఆయన ఏం చెప్పారు తెలుసా? నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేనమ్మా గౌతమి, నన్ను క్షమించు. ధర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చూడలేను. అతను కొంచెం అగ్రెసివ్గా ఇగోతో వెళ్తున్నాడని నాకు అనిపిస్తుంది. కానీ బిడ్డున్నాడు, కరెక్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను ఈ ఇన్సిడెంట్ని చూడొచ్చు అంటే నేను నీకు కొన్ని సలహాలు ఇస్తాను, చెప్పండి సార్ అన్నాను. అంటే ఆయన అన్నారు, బిడ్డకి హ్యాపీ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్తావు,
నీ బిడ్డకి స్కూల్లో రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిద్ది. జరిగినప్పుడు అందరు ఫాదర్స్ వస్తారు. తన ఫాదర్ రాకపోతే తనకి ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా? గుండెల్లో ఎంత బాధ వేస్తుందంటే, నా తండ్రి ఎందుకు రాలేదు, ఈరోజు నువ్వు ఓడిపోతే నీ బిడ్డ గెలుస్తాడు, నా మాట గుర్తుపెట్టుకో గౌతమి, నేను నీకంటే ఏజ్లో పెద్ద వ్యక్తిని, ఎన్నో చూశాను, ఎంతో మంది ఇలాంటి వాళ్ళని నేను చూశాను ఇలా గొడవలు పడుతున్న వాళ్ళని. ఈరోజు నువ్వు మీ హస్బెండ్ ముందు ఓడిపోతే రేపు నీ బిడ్డ గెలుపవుతుంది. అది ఓడిపో, ఏమవుతుంది ఓడిపో, ఏంటి బాధ, తిట్టాడా తిట్టించుకో, ఏమన్నా చెప్పాడా బతిల్లాడు, అయిపోయింది కదమ్మా. ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు ఒకసారి, ధర్మ వచ్చాడు. ఆయన లేచి నించోని నమస్తే బాబు అని చెప్పి, మీ సినిమా ప్రీమియర్కి నేను వచ్చానండి గుర్తుందా అని అడిగారు. జరిగింది ఇది. అతను అంటున్నట్టు అతను వచ్చేసరికి ఈయన ఆ సార్ ఆయన ఏం మాట్లాడట్లేదు, రెస్పెక్టెడ్ సార్. మా శ్రీను గారు కూడా ఏం మాట్లాడట్లా, వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. మా మమ్మీ ఏదో మాట్లాడుతుంది వాళ్ళతో. ఇతను వచ్చేసరికి ఈ సింధూరం ప్రీమియర్కి నేను వచ్చాను అని ఆయన చెప్తున్నారు. ఆ డైరెక్టర్ ఆయనకి ఫ్రెండ్ అంట. ఇది జరిగిన డిస్కషన్ ఇంట్లో. నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేయించిన సాలడ్ కాదు అది, స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించా. ఆయన తినరంట. ఇప్పుడు సార్ ఇంటికి ఎవరు వస్తున్నా నేను ముందు కనుక్కుంటా ఏం తింటారని, అతనికి కూడా తెలుసు అది. కనుక్కొని నేను సర్వ్ చేస్తా వచ్చాక. సాలడ్ కాబట్టి సాలడ్ ప్లేట్లో పెట్టా. దానికి కూర్చొని నా ఇంట్లో నా టేబుల్ మీద నా ప్లేట్లో నీకు లెగిసి ఆ వ్యక్తి లేచి నించొని దండం పెట్టినప్పుడు నీకు గుర్తులేదా? మరి నీకేగా దండం పెట్టింది, రెస్పెక్ట్ ఇచ్చారుగా, మాట్లాడారుగా. బట్ అదే ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడుతున్న సందర్భంలో చాలా మంది చెప్పుంటారు కదా, బట్ తనకి ధర్మ మనిషికి చెప్పారా? ఆఫ్కోర్స్ మీకు కొన్ని సజెషన్స్ ఇచ్చాను చెప్పారు కదా, అట్ ద సేమ్ టైం ధర్మ కూడా చెప్పుంటారుగా. సార్ ధర్మకి ఆయనకి ఎక్కడ ఒకసారి ఇప్పుడు ఆ జర్నలిస్ట్ నేను అంటోంది ఆ పర్టికులర్ పర్సన్ గురించే కాదు, కొంతమంది మీకు సజెషన్స్ ఇస్తారు, కొంతమంది సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. మీ పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కొన్ని సజెషన్స్ మీకు, కొన్ని సజెషన్స్ తనకి వెళ్తాయి. సార్ మా హోల్ జర్నీ, ఈ పంచాయతీ జర్నీలో పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయింది ఎవరంటే ఫస్ట్ మా నాన్న. మా నాన్న దగ్గర జరిగింది మా పంచాయతీ. వాళ్ళ నాన్న దగ్గర ఇప్పుడు వచ్చింది ఆ బాల్ ఆ కోర్టులోకి. మా డాడీ తర్వాత నరేంద్ర గారు, ప్రభాస్కి బామ్మర్దంట ఆయన. ఓకే, నరేంద్ర రాజు గారు, ఆయన దగ్గర ఒకసారి జరిగింది. మా ఎమ్మెల్సీ ఉంటారు అరుణ్ గారు, ఆయన దగ్గర జరిగింది. వాళ్ళ మా ఫాదర్ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. తర్వాత ఈ రవి అంకుల్ అని మా డాడీ ఫ్రెండ్, వీళ్ళ దగ్గర పంచాయతీ జరిగింది. కానీ ఏ జర్నలిస్ట్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ పంచాయతీ ఇనిషియేషన్ కూడా జరగల. ఎవరో నన్ను విజయ్ గారు అనే ఒక ఆయన అప్రోచ్ అయ్యారు. ఇలా ఏదో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శత్రు గారి దగ్గర నుంచి ఆయన అసోసియేట్ శత్రు గారి దగ్గర నుంచి నేను ఫోన్ చేస్తున్నాను. అంబర్పేట్ శంకర్ గారి అసోసియేట్ కూడా నాకు కాల్ చేశారు. ఇవి పంచాయతీ ప్లాట్ఫామ్స్ మాకు ఏర్పడినాయి. ఈ జర్నలిస్ట్కి పంచాయతీకి సంబంధమే లేదు. ఆయన ఆ రోజు అగ్రెసివ్గా అతన్ని మాట్లాడారు అనేది మనసులో పెట్టుకొని ఈగోకి వెళ్ళి బురద చల్లాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ బురద నువ్వు ఎక్కువ చల్లుతుంది నా మీద. నువ్వు దయచేసి అది రియలైజ్ అవ్వు. నీకు ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంటే నువ్వు వేరేలా చూసుకో, లేకపోతే ఆయన వేరేలా చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. నాకేంటి సార్ అసలు? ఇప్పుడు మా మమ్మీ ఆయనకి రాఖీ కట్టింది. మా మమ్మీ మా డాడీ వాళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు. అతను వచ్చి నా దగ్గర నేను వెళ్ళి మాట్లాడిన వాళ్ళకల్లా నువ్వు వాళ్ళతో ఉంది వీళ్ళతో ఉందంటే ఎట్లా కుదిరిద్ది అసలు? ఎంత ప్రమోషన్ చేశారు తెలుసా? ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగండి, ఎందుకంటే మీరు అంటున్నారు నా మీద అలిగేషన్స్ వేస్తున్నారు, కాస్త ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి అంటున్నారు, కాబట్టి డిఫమేషన్ కావచ్చు లేకపోతే ఇటువంటి అప్రోచ్ ప్లాన్ చేస్తున్నారా మహేష్ మీద? సార్ నేను మహేష్ ఇప్పటికైనా నా 13 ఏళ్ల ప్రేమ మీద నా గౌరవంతో నేను చెప్తున్నా, ఇప్పటికైనా అతను చేస్తూనే ఆపి బిహైండ్ నేను చేయట్లా నేను చచ్చినంతొట్టు లేకపోతే నేను నాశనం అయిపోతా, నేను నిన్న వచ్చే అఫైర్ల గురించి అడిగిన రోజు కూడా నా సినిమా కెరీర్ మీద ఒట్టన్నావు నువ్వు. అవి నిజమేగా? అసలు ఎందుకు ఇవన్నీ వద్దు. నువ్వు అనే వ్యక్తి మీద ఏమేం కేసులు నేను పెట్టానో నేను విత్డ్రా చేసుకుంటా. నువ్వు వచ్చి న్యాయంగా కూర్చొని నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు, ఇది ఎలా ముందుకు తీసుకోవాలనుకుంటున్నావు, ఈరోజు పంచాయతీకి వస్తా అన్నావు, అలా వచ్చి కూర్చొని మాట్లాడితే మంచిది.
అనేది నా ఒపీనియన్. ఎవరెవరినో లాగి నా మీద ఎలిగేషన్స్ చేయొద్దు. నేను చాలా పవిత్రంగా బతికాను, దయచేసి అర్థం చేసుకో. నేను చూస్ చేసుకోలేక కాదు, నా చుట్టుపక్కల మగాళ్ళు లేక కాదు, నాకు ఇంట్లో ఫుడ్ దొరక్క కాదు. నీ భాషలో చెప్పాలంటే నాకు అలాంటి